రైట్ ఇక కర్రెగుట్టల్లో మరోసారి మరణ మృదంగం మోగింది. నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్లో 8 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారని చెప్తా ఉన్నారు. ఈ మృతుల్లో పార్టీ కీలక నేతలు, మావోయిస్టు కీలక నేతలు చంద్రన్న, బండి ప్రకాష్ ఉన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. అధికారికంగా ఇప్పటివరకైతే భద్రతా బలగాలు ధృవీకరించలేదు, ఎంతమంది చనిపోయారనే విషయం చెప్పలేదు. నిజంగా మళ్ళీ కీలక నేతలు ఉన్నారా లేదని కూడా చెప్పలేదు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఒకసారి ఆ డీటెయిల్స్ చూద్దాం. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా కర్రెగుట్టలో రక్తపు టేరులు పారుతున్నాయి. మావోయిస్టు అగ్రనేతలు అక్కడే ఉన్నారని 10,000 మందికి పైగా భద్రతా బలగాలు గత 20 రోజులుగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. బుధవారం మావోయిస్టులకు భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో దాదాపు 26 మంది మావోయిస్టులు చనిపోయారు మొన్న బుధవారం నాడు. ఇక నిన్న మళ్ళా జరిగిన ఎదురుకాల్పుల్లో మావోలకు గట్టి దెబ్బనే తగిలింది. కేంద్ర కమిటీ సభ్యుడు చంద్రన్న, స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడు బండి ప్రకాష్ సహా మొత్తం 8 మంది మావోయిస్టులు మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ ప్రచారాన్ని తెలంగాణ పోలీసు అధికారులు ఖండించారు. ఎన్కౌంటర్ మృతులపై భద్రతా దళాలకు చెందిన అధికారులు ప్రకటన చేయాల్సి ఉంది. సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. రాత్రి వరకు కూడా లంకపల్లి అడవుల్లో ఫైరింగ్ జరిగిందట. సో మొత్తం ఎంతమంది చనిపోయారు అనేది ఇంకా క్లారిటీగా లేదు. మీడియాలో కావచ్చు, అటు బయట జరుగుతున్న ప్రచారాలు కావచ్చు, పూర్తిగా వాస్తవం కాదు. అధికారికంగా అక్కడ ఆపరేషన్లో ఉన్నటువంటి ఉన్నతాధికారి ప్రకటన చేసిన తర్వాతనే మీరు దాన్ని తీసుకోవాలి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఆ మృతుల్లో జవాన్లు బలగాల నుంచి ఎవరైనా ఉన్నారా, లేక మావోయిస్టులే ఉన్నారా, అందులో కీలక నేతలు ఎవరు ఉన్నారు? ఇప్పటికే చంద్రన్నను పట్టిస్తే ₹1,00,00,000 రివార్డ్ అనేది ఒకటి ఉంది. మరి ఆయనతో పాటు బండి ప్రకాష్ అని కూడా, ఆయన కూడా ఒక స్పెషల్ కమిటీ, జోనల్ కమిటీ మెంబర్గా ఉన్నాడు. 2 కీలక నేతలు నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్లో చనిపోయారని చెప్తున్నారు. వాళ్ళే ఉన్నారు. ఇంకా సంఖ్య పెరిగితే ఆ పెరిగే సంఖ్యలో ఇంకా ముఖ్యమైన నేతలు ఇంకెవరైనా ఉండే అవకాశం ఉందా, అదంతా కూడా అధికారికంగా ధృవీకరించిన తర్వాతనే మీరు తీసుకోవాలన్నట్టుగా వాళ్ళైతే చెప్తా ఉన్నారు. ఇంకా కూడా అగ్రనేతలు ఎవరైతే ఉన్నారో, హిడ్మా అని చెప్పేసి, హిడ్మాతో పాటు మరికొంతమంది అగ్రనేతలు ఆ కర్రెగుట్టలోనే ఉన్నారు. వాళ్ళని పట్టుకునేదాకా వేట కొనసాగుతుంది అనే ఆ కోణంలోనే భద్రతా బలగాలు ఆ కర్రెగుట్టలను మొత్తం కూడా జల్లెడబడతా ఉన్నాయి. మొత్తం నక్సలైట్లకు నిలయంగా, అంటే వాళ్ళకు కర్రెగుట్టల మీద బాగా పట్టుంటుంది. అటు ఛత్తీస్గఢ్కు కూడా ఆ లింక్ ఉంటుంది కాబట్టి అటు నుంచి ఇటు నుంచి అటు, ఒకవేళ అడవిలో వెళ్ళలేని పరిస్థితులు ఉంటే సొరంగ మార్గాలు ఏర్పాటు చేసుకొని వాళ్ళు వెళ్ళే అంత పట్టు నక్సలైట్లకు ఉంది కర్రెగుట్టల మీద. అలాంటి నక్సలైట్లకు పట్టున్న ఆ కర్రెగుట్టల మీద మెల్లమెల్లగా బలగాల పట్టు పెరుగుతూ ఉంది. ఒక్కసారి చూసుకుంటే గత ఈ 2 రోజుల్లోనే దాదాపు 35 నుంచి 40 మంది మావోయిస్టులని ఎదురుకాల్పుల్లో పోలీసులు మట్టుపెట్టారు, బలగాలు మట్టుపెట్టాయి. మరి ఈ క్రమంలోనే రహస్య స్థావరంగా మార్చుకున్నట్టు ఇంకా రహస్య స్థావరాలు ఏమైనా ఉన్నాయా, వాళ్ళు తలదాచుకున్న సంబంధించి ఇంకా సొరంగాలు ఏమైనా ఉన్నాయా, ఇలాంటి గుహలు ఉన్నాయా అనే కోణంలో కూడా హంటింగ్ ఆపరేషన్ జరుగుతూ ఉంది. మరి 3 కొండల్లో 2 అయితే ఆధీనంలో తీసుకున్నారు ఇప్పటివరకు అయితే బలగాలు. మరి ఇంకో కొండ మిగిలి ఉంది. అది కూడా పూర్తయితే అందులో ఎవరైనా దొరికే అవకాశం ఉండొచ్చు. అక్కడ కనుక నక్సలైట్లు ఉండుంటే, మావోయిస్టులు ఉండుంటే ఎదురుకాల్పులు జరిగే అవకాశం ఉంది. భారీగా ప్రాణనష్టం జరిగే అవకాశం ఉంది. ఈ 2 గుట్టలు అయిపోయినాయి కాబట్టి కర్రెగుట్టలో 3వ గుట్టకు కూంబింగ్ ఆపరేషన్ స్టార్ట్ చేయబోతా ఉన్నారు. అక్కడ బలగాలు ఎంటర్ అయితే కనుక ఒక భారీ యుద్ధమే అక్కడ జరిగే అవకాశం ఉంది. మొత్తం 5 బేస్ క్యాంపులు ఏర్పాటు